అన్న ఈ క్వశ్చన్ నీకు. మీరు రాజకీయంలో లేకపోయి ఉంటే మీరు ఏ వృత్తిని ఏ రంగంలో మీరు ఉండేవారు? మీరు ఏది ఎంచుకునేవారు? అసలు ఆ ఆలోచన నాకు రాలేదు నాన్న. ఎందుకంటే 2005లో అనుకుంటా, అప్పుడు బాబు గారు ఓడిపోయారు ముఖ్యమంత్రిగా. నేను బాబు గారితో పెళ్ళికి వెళ్ళా హైదరాబాద్లో. అప్పుడెంత నా వయసు, ఐ వుడ్ బీన్ అబౌట్ 21, 22 ఉంటా. పెళ్ళికి వెళ్తే ఇట్లా ఒక 5,000 మంది ఉన్నారు. బాబు గారు ఎంటర్ అయ్యారు. అప్పుడు ముఖ్యమంత్రి కూడా కాదు, మాజీ ముఖ్యమంత్రి. ఎంటర్ అయిన 5,000 మంది గౌరవంతో నుంచున్నారు, అంటే రెస్పెక్ట్. ఆ రోజు నేను నిర్ణయించుకున్నా, రాజకీయాల్లోకి రావాలి, రెస్పెక్ట్ పొందాలి. సో అప్పటి నుంచే వెనక్కి చూడాల. నా స్టాన్ఫర్డ్ MBA అప్లికేషన్లో కూడా నేను చెప్పా రాజకీయాల్లోకి వస్తున్నా. నాకు బ్రహ్మణితో పెళ్ళేక ముందరనే బ్రహ్మణికి చెప్పా, నేను రాజకీయాల్లోకి వెళ్తాం గ్యారంటీ అని. సో నాకు చిన్నప్పటి నుంచే క్లారిటీ ఉంది. అరౌండ్ 21, 22కే క్లారిటీ వచ్చేసింది, ఐ విల్ బీ ఇన్ పాలిటిక్స్. సో నేను వేరే ఫీల్డ్ అనుకోలే. నీలిమ మేడం, ఈ క్వశ్చన్ మీకే. మీ దృష్టిలో అందం అంటే ఏమిటి? చాలా కష్టమైన క్వశ్చన్. ఏదైనా ఆనందం కలిగిద్ది అందం.